మనం ఈరోజు నెగటివ్ పాజిటివ్ థింకింగ్ మన మీద ఎలా పనిచేస్తాయో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏంటి అప్పుడే ఆలోచిస్తున్నారా? మనం ఏం చేయాలన్నా ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటాం. కానీ ఏ పని చేసినా అవుతుందో కాదో అనే అనుమానాలు చాలానే వస్తాయి. అన్నింటినీ వదిలేసి మన ఆలోచనలు వేరే ఉండాలి. ఫెయిల్యూర్ అనేది బయట ఎక్కడో ఉండదు, మన బుర్రలోనే ఉంటుంది. మనం ఓ పని చేయడానికి ముందే అమ్మో ఈ పని చాలా కష్టం అని మెంటల్గా ఎప్పుడైతే ఫిక్స్ అవుతామో అప్పుడే మనం ఓడిపోయినట్లు. కొంతకాలం తర్వాత మనకు నిజంగానే పరాజయం అవుతుంది. దీని అంతటికీ కారణం మన బుర్రలో ఉండే నెగటివ్ ఆలోచనలు. ఆలోచనల్లో క్రమశిక్షణ ఎంత అవసరమో మన బుర్రలో నెగటివ్ ఆలోచనలు చేయకుండా చూసుకోవాలి. ఒకవేళ చేరిన నెగటివ్ ఆలోచనలను క్లీనింగ్ చేసుకోవడం చాలా అవసరం. వాక్యూమ్ క్లీనర్ ఏం చేస్తుందో మనందరికీ తెలిసిందే కదా. డస్టు, దుమ్ము, ధూళిని శుభ్రంగా క్లీన్ చేసి పారేస్తుంది. నెగటివ్ ఆలోచనలకు సంబంధించి మనం కూడా వాక్యూమ్ క్లీనర్ టెక్నిక్ ఫాలో అయితే సరి. మన బుర్రలో ఉండే నెగటివ్ ఆలోచనలు మనం ఎప్పటికప్పుడు వాక్యూమ్ క్లీనర్ మాదిరిగా శుభ్రపరచుకుంటూ ఉండాలి. లేకపోతే బుర్ర నిండా నెగటివ్ ఆలోచనలు సారేగూళ్ళ మాదిరిగా అల్లుకుపోయి మన క్రియేటివిటీని, టాలెంట్ను నాశనం చేస్తాయి. నాయకత్వపు లక్షణాల్లో కూడా నెగటివ్ ఆలోచనలు చంపేయడం అనేది ఎంతో ముఖ్యమైన లక్షణం. ఎవరికైతే నిజమైన లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయో ఆ వ్యక్తి తన బుర్రలో నెగటివ్ ఆలోచనలు తరచూ క్లీన్ చేసుకుంటాడు. తన మిత్రుల బుర్రలో ఉండే నెగటివ్ ఆలోచనలను శుభ్రం చేస్తూ ఎప్పటికప్పుడు వాళ్ళకు ధైర్యాన్ని ఇస్తాడు. ఇంటి నిండా దుర్గంధం పెట్టుకొని ఆ ఇంట్లో ఏ విధంగా జీవించలేమో నెగటివ్ ఆలోచనలతో మనం కూడా జీవించలేము. మీరు ఏదైనా మంచి చేయాలన్నా, ఏదైనా బ్రహ్మాండమైన లక్షణాన్ని సాధించాలన్నా నెగటివ్ ఆలోచనలు అడ్డుపడతాయి. నెగటివ్ ఆలోచనలు సంఖ్యల వంటివి, మిమ్మల్ని ముందుకు వెళ్లకుండా కట్టిపడేస్తాయి. బుర్రలో ఉండే నెగటివ్ ఆలోచనలు క్లీన్ చేసుకొని మళ్ళీ అలాంటి ఆలోచనలు రాకుండా జాగ్రత్త పడటం అవసరం. నేను ఓడిపోయాను, నేను ఇక ఏమీ సాధించలేను అని మీకు తరచుగా అనిపిస్తుందంటే మీలో ఆత్మవిశ్వాసం క్షీణించిందని అర్థం. అప్పుడు మీరు స్థిమితంగా కూర్చొని ఒక పెన్ను, పేపర్ తీసుకొని మీ స్ట్రాంగ్ పాయింట్స్ రాయడం మొదలుపెట్టండి. ఉదాహరణకు, నాకు MBA డిగ్రీ లేదు అన్న నెగటివ్ ఆలోచన కంటే నేను చక్కగా మాట్లాడగలను కాబట్టి మార్కెటింగ్ రంగంలో నేను విజయం సాధించగలను అన్న పాజిటివ్ ఆలోచన మిమ్మల్ని ఉత్తేజితుల్ని చేస్తుంది. మనలో లేని లక్షణాల కంటే ఉన్న లక్షణాలను అర్థం చేసుకొని వాటిని మరింతగా పాలిష్ చేసుకొని కృషిని కొనసాగిస్తే మీ లక్ష్యం మీరు సాధించగలుగుతారు. నెగటివ్ ఆలోచనలకు దూరంగా ఉండటం మీదే మీ విజయం ఆధారపడి ఉంటుంది. ఏదో అతీత శక్తి లేదా భగవంతుని నమ్మటం ద్వారా కూడా మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. దేవుడు మిమ్మల్ని ఎప్పుడూ కాపాడుతున్న ఫీలింగ్ మీకు గొప్ప భద్రతాభావాన్ని కలుగజేస్తుంది. ఆత్మవిశ్వాసం అనేది మన ఆలోచనలో ఉంటుంది. మన ఆలోచనలు పాజిటివ్గా ఉంటే మన ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అందుకే ఎప్పుడు పాజిటివ్గానే ఆలోచించండి. పాజిటివ్గా ఆలోచించడం అనే విషయాన్ని మనం ఒక అలవాటుగా మార్చుకుంటే క్రమంగా నెగటివ్ ఆలోచనలు ఎరేజ్ అయిపోతాయి. ఎటువంటి కష్టాన్ని అయినా సరే ఎదుర్కొనే ధైర్యాన్ని మీకు పాజిటివ్ ఆలోచనలు ఇస్తాయి. అందుకే ఎమర్సన్ అనే ఒక మేధావి చెప్పిన విషయాలను ఒకసారి గుర్తు చేసుకుందాం. ఎవరైతే విజయం సాధించగలనని నమ్ముతారో వాళ్ళే విజయం సాధిస్తారు. మన ఆలోచనల నిండా నమ్మకం, ఆత్మవిశ్వాసం, ధైర్యం, పట్టుదల ఉంటే అవే మనలో శక్తిని రగిలిస్తాయి. మన ఆలోచనలు మనకు శక్తిని ఇవ్వాలి, కానీ భయాన్ని, అపనమ్మకాన్ని కాదు. మిత్రులారా, మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుకునేందుకు నెగటివ్ ఆలోచనలు పాజిటివ్ ఆలోచనలతో జయించండి. ప్రతిరోజు కనీసం 10 సార్లు నేను విజయం సాధించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాను అని పదే పదే మనసులో అనుకోండి. మీరు విజయం సాధిస్తున్నట్లుగా రెగ్యులర్గా మెంటల్గా ఫిక్సరింగ్ ఇచ్చుకోండి. ఇతరులను అనుకరించే ప్రయత్నం మాత్రం చేయవద్దు. మీదైన శైలిలో ముందుకు దూసుకుపోండి. మీ శక్తి సామర్థ్యాలను అంచనా వేసుకొని ప్రతి నెల వాటిని కనీసం 10% పెంచుకునే ప్రయత్నం చేయండి. ఏదో తెలియని శక్తి మిమ్మల్ని ఎప్పుడూ రక్షిస్తుందని ప్రగాఢంగా నమ్మండి. ఆత్మవిశ్వాసం అనే ఆయుధంతో మీ జీవిత లక్ష్యాలను సాధించండి. విన్నారు కదా మిత్రులారా, లేని దాని గురించి ఆలోచిస్తూ మనలో ఉన్న ఆత్మవిశ్వాసాన్ని, బలాన్ని మర్చిపోతున్నాం. ఎవరినో అనుకరించొద్దు. ఇప్పటికైనా నీ మనసులో ఉన్న నెగటివ్ ఫీలింగ్స్ను తీసివేసి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.